అందిస్తున్నటువంటి డాక్టర్ డిఎస్ రాజు గారు మరి ఈరోజు మన కార్యక్రమంలో మనతో ఉన్నారు. మరి ఇంత స్లమ్గా ఉన్నటువంటి ఈ ప్లేస్, అత్యంత పేదవాళ్ళు ఉండేటువంటి ఈ ప్లేస్లో ఇంత మల్టీ లెవెల్లో హాస్పిటల్ను పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మెరుగైన అత్యాధునిక వైద్య సేవలను అందిస్తూ మరి ముందుకు సాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరు కనిపెట్టలేనటువంటి రోగాలను సైతం కనిపెట్టి ఆపరేషన్స్ చేయించి వారికి ప్రాణాలను సైతం భిక్షగా వేస్తున్నటువంటి డాక్టర్ మరి డిఎస్ రాజు గారు ఈనాటి మన కార్యక్రమంలో ఉన్నారు. అసలు హాస్పిటల్లో ఎలాంటి వైద్య సేవలను అందిస్తున్నారు, ఎలాంటి అనుభవజ్ఞులైన డాక్టర్స్ ఉన్నారు అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఈ ప్రాంతంలో ఇంత పెద్ద లెవెల్లో మల్టీ లెవెల్ హాస్పిటల్ పెట్టాలని మీకు ఎలా అనిపించింది సార్? ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? యాజ్ అ డాక్టర్ నేను కంప్లీట్ అయినాక నా ఎంబీబీఎస్ ఎండి ఫ్రమ్ ఉస్మానియా తర్వాత నాకు ఈ ప్లేస్లో ఇక్కడున్న జనాభా కానీ ఇక్కడున్న హాస్పిటల్ రిలేటెడ్ ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అవన్నీ చూసినాక ఇక్కడ ప్రజలకు సేవ చేద్దామని దగ్గరలో ఉన్న వారికి యూస్ఫుల్ అవుతుంది హాస్పిటల్ అని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2019లో స్టార్ట్ చేసినాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ కావడానికి వస్తుంది ఇప్పుడు. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ హాస్పిటల్ సిన్స్ 8 years. యాజ్ ఎ టీమ్ నేను డాక్టర్ ఎస్డిఎస్ రాజు, మెయిన్ సిఇఓ కమ్ డాక్టర్ నేనున్నాను, మిస్సెస్ డాక్టర్ ప్రగతి, ఈజ్ ఎండి గైనకాలజిస్ట్. వీఆర్ బోత్ మెయిన్ డాక్టర్స్ ఇన్ దిస్ హాస్పిటల్ అండ్ రన్నింగ్ దిస్ హాస్పిటల్ సక్సెస్ఫుల్లీ సిన్స్ 8 years. మల్టీ లెవెల్ హాస్పిటల్ అంటే ఫీజులు ఎక్కువగా ఉంటాయి, లక్షల్లో డబ్బులు కట్టాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి అలాంటి ప్లేస్లో ప్రజలు కూడా దినసరి పనులు చేసుకొని చిన్న చిన్న జీతాలతో ఉన్నవారు, మరి వారందరికీ ఇక్కడ ఎలా దొరుకుతుంది సార్ ఈ సేవ? అందుకోసమే మేము బాగా ఎక్స్పెన్సివ్గా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే కాస్ట్ కానీ కన్సల్టేషన్ కానీ టెస్ట్లు కానీ ఇవన్నీ చాలా తక్కువ రేట్లో మేము ఇక్కడ పెట్టాము. లైక్ మీరు ఎక్కడైనా ప్రైవేట్ పెద్ద హాస్పిటల్కి వెళ్తే కన్సల్టేషన్ ఛార్జెస్ మోర్ దెన్ 1000 అట్లా ఉంటాయి. కానీ మనం తక్కువ రేట్లో ఇక్కడ కన్సల్టేషన్ పెట్టి వీళ్ళందరికీ అందుబాటులో ఉండి మాలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ అంటే లో కాస్ట్ మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. ఓన్లీ మేము కమర్షియల్ కాకుండా డబ్బు రిలేటెడ్ కాకుండా ప్రజల సేవ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్ట్ కూడా. చాలా క్యాంపులు పెట్టాము ఇక్కడ, 450 ఫ్రీ క్యాంప్స్ పెట్టాము ఈ ఏరియాలో. మెయిన్గా మాది సొసైటీకి ఏం మేము ఇవ్వగలుగుతాం రిటర్న్ బ్యాక్, మాకు సొసైటీకి ఇచ్చింది మేము ఎంత ఇవ్వగలుగుతాం అనేది మేము ఎప్పుడు ఆలోచించి దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే లో కాస్ట్. ఈ హాస్పిటల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి సార్? ఇక్కడ ఇట్ ఈస్ ఏ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. టోటల్ 50 డాక్టర్స్ వరకు కన్సల్టెంట్స్ ఉన్నారు. అందులో 10 డాక్టర్స్ ఆర్ అవైలబుల్ 24/7 ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అండ్ డాక్టర్ ప్రగతి. ల్యాబ్స్ ఉన్నాయి, ఫార్మసీ ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్స్, ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్లో ఈ హాస్పిటల్లో నేను అరేంజ్ చేసినాను. వీ హ్యావ్ మేడ్ ఇట్. మంచి లామినార్ ఫ్లో ఒకటి ఉంది, ఇన్వెస్టిగేషన్స్ వైజ్ మంచి అప్గ్రేడెడ్ ల్యాబ్స్ ఉన్నాయి. అదే కాకుండా మేడం సైడ్ నుంచి ఇన్ఫర్టిలిటీ కూడా IVF సెంటర్ కూడా ఉంది అండ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ ఫర్ ద చైల్డ్లెస్ పిల్లల గురించి కూడా మేము ఇక్కడ పెట్టాము. డెంటల్ ఉంది, ఫిజియోథెరపీ ఉంది. సో ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ ఈ మల్టీ స్పెషాలిటీలో అవైలబుల్గా ఉన్నాయి. 8 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్గా హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి మరి రోగులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళ నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? స్పందన చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు, మేడం దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీగా, యూ కెన్ సీ ద గూగుల్ రివ్యూస్ అండ్ ఆల్, దే ఆర్ వెరీ హ్యాపీ. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే పేషెంట్ను వచ్చిన ప్రాబ్లం కానీ, ఫీవర్ కానీ, పెయిన్స్ కానీ, ఆ ట్రీట్మెంటే కాకుండా వాళ్ళని సైకలాజికల్గా కూడా ధైర్యం ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ అన్నీ కనుక్కొని హోలిస్టిక్ ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా చేస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. జస్ట్ మందులు రాయడం, పంపించడం అట్లా కాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళ రియల్ రీజన్ ఏంది ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేయడంలో మేము చాలా ఫోకస్ చేస్తూ ఉంటాం. జస్ట్ నాట్ ఆన్ ద డిసీజ్ బట్ హోలిస్టిక్ టోటల్గా ఎవ్రీథింగ్ దట్ పేషెంట్ హ్యాస్. సో దానివల్ల మాకు చాలా సక్సెస్ వచ్చింది ఈ ఏరియాలో. అదే మేము కంటిన్యూ చేయాలి. అంటే హాస్పిటల్ తరఫు నుండి ఉచిత వైద్య శిబిరాలు కూడా పెట్టామన్నారు కదా, అంటే ఎలాంటి ప్లేస్లలోకి వెళ్ళారు సార్? చాలా స్లమ్ ఏరియాస్ అవి, లైక్ కొన్ని బాలాజీ నగర్ కానీ ఇక్కడ దగ్గరలో ఉన్న పూర్తిగా వాళ్ళకి షుగర్ టెస్ట్ చేసుకోవాల్సిన డబ్బులు లేకపోవడం, లేదంటే
ఫెసిలిటీస్ లేకపోవడం, అక్కడికి వెళ్ళి మాది ఒక టీమ్, ఒక ల్యాబ్ టీమ్, ఒక ఫార్మసీ టీమ్, ఒక డాక్టరు, ఒక నర్సు, వీళ్ళందరం వెళ్ళి షుగర్ టెస్టింగ్ మెయిన్గా చేస్తూ ఉంటాం అందరికీ. సో చాలా మందికి షుగరు వాళ్ళకు ఉందని కూడా తెలియదు. అక్కడ టెస్టింగ్లో బయటపడి వాళ్ళు దానికి జాగ్రత్తలు తీసుకొని చాలామంది హెల్తీగా ఇప్పుడు ఉంటున్నారు. సో అన్ని టెస్టులు, బీపీ కానీ అన్ని టెస్టులు చేసి ఫ్రీగా మేము సౌకర్యాలు ఇచ్చి వాళ్ళకు ఇంటి దగ్గరికే వెళ్ళి అన్ని సౌకర్యాలు వాళ్ళకు హాస్పిటల్లో ఉండే సౌకర్యాలు, టెస్టులన్నీ మేము చేసి వాళ్ళకు తొందరగా సొసైటీకి మేము ఇచ్చే రిటర్న్ బ్యాక్ ఏదైతే అంటున్నామో సో అది మేము ఈ క్యాంపుల ద్వారా సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం. ఈ మధ్య హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరీక్ష చేసి ఆపరేషన్ చేసి మరి సక్సెస్ఫుల్ అయ్యారని విన్నాం. అసలు ఏంటి సార్ అది మీరు కనిపెట్టింది ఏంటి? అసలు ఆ రోగి పరిస్థితి ఏంటి? ఆయన ఎలాంటి సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చారు? సో ఇది ఒక డిఫికల్ట్ కేసు. ఇది ఈ అబ్బాయి 18 ఇయర్స్ అబ్బాయి చాలా రోజుల నుంచి ఆయన ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నాడు. ఒక 3 ఇయర్స్ నుంచి కడుపు నొప్పి, వామిటింగ్ అని తిరుగుతున్నారు. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళిండు. బంజారా హిల్స్ హాస్పిటల్స్, పెద్ద పెద్ద హాస్పిటల్స్, మోర్ దాన్ 100 బెడ్స్ హాస్పిటల్స్కి వెళ్ళిండు. ఎక్కడ అది డయాగ్నోజ్ కాలేదు. ఆయన వాళ్ళు చూశారు కడుపు నొప్పి, ఈ యాసిడిటీ అని చెప్పి చాలా రోజులు ట్రీట్మెంట్ చేసి ఎండోస్కోపీ అని చేశారు. అయినా కానీ ఏం వాళ్ళకు దొరకలేదు. ఫైనల్గా వాళ్ళు వీడికి సైకాట్రీ ప్రాబ్లం ఉందని చెప్పి లాస్ట్ సైకాట్రిస్ట్ దగ్గర పంపించి లాస్ట్ స్టేజ్లో మన దగ్గరకు వచ్చాడు ఆయన. సో పిల్లోడు చూస్తే హెల్తీగానే కనబడుతూ ఉంటాడు, కానీ ఎక్కువ అది యాసిడ్ రిఫ్లెక్స్, మన యాసిడిటీ నోట్లకు రావడం, ఆ పచ్చ కలరు, ఆ కడుపు నొప్పి చాలా ఘోరంగా ఒక 2 hours దాకా ఇబ్బంది పడుతున్నాడు. సో మనం ఎప్పుడు ఎవరన్నా పేషెంట్ బాధలు చెప్పుకుంటే అన్ని సైకాట్రీ అని అనుకోకూడదు. వాళ్ళు రియల్ కూడా చెప్తుంటారు వాళ్ళ ప్రాబ్లమ్. సో మనం డయాగ్నోజ్ చేయలేదని కాదు, అక్కడ మనకే తక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు ఒక్కోసారి. సో నేను ఎప్పుడైనా ఏ పేషెంట్ ఏదైనా వేగ్గా సిమ్టమ్స్ చెప్పడం అది చెప్తే సైకాట్రీ దగ్గర పంపించడం ఈజ్ ఎ సెకండరీ థింగ్. ఎందుకంటే ఒక్కసారి సైకాట్రీ సైడ్ వెళ్తే దే విల్ బి టోటలీ కన్ఫ్యూజ్డ్. ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, అలాగే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా నేను ఆ పేషెంట్కు డౌట్ వచ్చింది, నాకు ఇదేదో సంథింగ్ ఈజ్ హైడింగ్ ఇన్ దిస్ పేషెంట్ అని చెప్పి ఎగ్జామిన్ చేయడం కానీ, మల్టీ డిసిప్లినరీ మన దగ్గర ఉన్న సర్జన్స్ కానీ అందరూ కూర్చొని ఆ పేషెంట్కు రకరకాల ఇన్వెస్టిగేషన్స్ చేస్తే అందులో మనకు ఈ అబ్స్ట్రక్షన్, ఈ పేగులో అనేది అడ్డు అబ్స్ట్రక్షన్ లాగా అది మనకి ఎక్స్రేలో కనబడ్డది ఫస్ట్ తీయగానే. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఇది సంథింగ్ నార్మల్ ఎక్స్రే కాకుండా డిఫరెంట్ కనబడుతుంది. ఒక గ్యాస్ అనేది ఒక ఎక్స్రేలో అది లెఫ్ట్ సైడ్ ఉంది, అది గ్యాస్. మామూలుగా అయితే రైట్ లెఫ్ట్ అంతా గ్యాస్ ఉంటుంది స్టమక్లో. సో ఓన్లీ వన్ సైడ్ ఉంది, ఏదో తేడా ఉందని చెప్పి ఫర్దర్గా వీ హావ్ డన్ అదర్ ఇన్వెస్టిగేషన్స్, సిటీ అవన్నీ తీసినాము. అందులో వాళ్ళు ఇక దాన్ని ఫర్దర్గా చూసి మేము వాళ్ళకి కాల్ చేసి ఇది చూడండి పర్టికులర్గా ఈ ఇంటెస్టైన్లో ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు మాల్ రొటేషన్ అంటే అదొక చాలా రేర్ కండిషన్. 0.2% జనాభాలో ఉంటుంది, చాలా రేర్గా. నేను 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డాక్టర్ ఎప్పుడు చూడలేదు. అయినా మాకు అట్లాంటి కండిషన్స్ డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి చూస్తాము. చాలా రేర్, అది బుక్స్లో చదివినాయి మాకు అర్థం చూసినాం అన్నట్టు. ఈ కండిషన్ ఎట్లా ఉంటుందంటే, మన తల్లి కడుపులో ఉన్నప్పుడు బేబీ ఆ బొడ్డు దగ్గర పేగు అటాచ్ అయి ఉంటుంది. సో అది యాజ్ బేబీ డెవలప్స్, ఆ పేగు అనేది రౌండ్గా తిరిగి 8 months 9 months డెలివరీ అయ్యే టైంలో ఆ పేగులు అడ్జస్ట్ అయ్యి కరెక్ట్ షేప్లో వస్తాయి. లార్జ్ ఇంటెస్టైన్ ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది, అండ్ స్మాల్ ఇంటెస్టైన్ దాని కింద మాలలాగా లైక్ దారం మనం పొడి పెడితే ఎట్లా ఉంటుంది ఇట్లా ట్విస్ట్ అయి ఉంటుంది. సో అది నార్మల్ ప్యాటర్న్. ఈ అబ్బాయిలో ఎట్లా ఉందంటే పూర్తిగా లార్జ్ ఇంటెస్టైన్ ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉండే బదులు 2 సైడ్లు ఓన్లీ 1 సైడే ఉంది. అది టోటల్ ఒక సైడ్కి వెళ్ళిపోయి ఉంది. అది ఆ స్మాల్ ఇంటెస్టైన్ అంతా ఒక సైడ్ ఉంది, టోటల్ డిఫరెంట్ అన్నట్టు అది గ్యాస్ అదంతా. సో ఈ కండిషన్ చాలా రేర్, అది డయాగ్నోజ్ అయింది. సో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు యాక్చువల్గా పేషెంట్ వాళ్ళు. అసలు మాకు ఎవరు చెప్పలేదు సార్ ఇది ఇంత ఇది ఉందని చెప్పి. ఎక్కడెక్కడో తీసుకెళ్లారు, ఎన్నెన్నో రకరకాల మంత్రాలు చేయించారు, అది దొరకలేదు, దానికి ట్రీట్మెంట్ కాలేదు. దాదాపు 3-4 సంవత్సరాలు ఎవరు పట్టలేదు. సో ఇక్కడనే అది డయాగ్నోజ్ అయ్యి మాల్ రొటేషన్ కింద మేము దాన్ని కన్సిడర్ చేసి దానికి ట్రీట్మెంట్ కూడా ఉంది లక్కీగా అబ్బాయికి. సో ఇమ్మీడియట్గా మేము మా దగ్గర ఉన్న జనరల్ సర్జన్తో ఈ మాల్ రొటేషన్ సెట్ చేస్తే ఈయన లైఫ్ లాంగ్ ఆయన ఆ ఇబ్బంది పడకుండా హాస్పిటల్లో తిరగకుండా
మంచిగా అవుతాడని చెప్పి ఆయన కౌన్సిలింగ్ చేసి ఈ సర్జరీ చేయడం జరిగింది. సో ఒకవేళ పేషెంట్ ఈజ్ వెరీ ఫైన్, వెరీ హ్యాపీ. వాడైతే ఇక అసలు సార్ ఇక అసలు ఇంత నరకం చూసినా నేను ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది. నాకు అస్సలు అది బెల్చింగ్ రావట్లేదు, చాలా హ్యాపీగా ఉన్నాడు వాడు. వాడు ఫస్ట్ డే నుంచి కూడా అందరు నొప్పి అంటారు సర్జరీ, కానీ వాడు హ్యాపీగా ఉన్నాడు. అంటే ఆయనకు తెలుసు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది, ఇన్ని రోజుల నుంచి బాధపడుతున్నాయి కదా అని చెప్పి. డూయింగ్ వెరీ వెల్, ఈస్ టేకింగ్ ఫుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒక 1-2 డేస్లో డిశ్చార్జ్ కూడా అవుతాడు మా హాస్పిటల్ నుంచి. సో దిస్ ఈజ్ వన్ కేస్ ఐ వాంట్ టు హైలైట్ ఇన్ మీడియా ఆల్సో, సో దట్ చాలా మందికి ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి. దీన్ని కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు. జీవితాంతం వాడు బాధపడుకుంటున్న పేషెంట్ మనం వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు. ఇట్లాంటి కండిషన్ ఉంటుందని చెప్పి తెలియజేయడానికి ఈ ప్రోగ్రామ్ నేను అరేంజ్ చేయించాను. ఇప్పుడు ఆపరేషన్ ఎన్ని రోజులు అవుతుంది సార్? సో ఆపరేషన్ అయ్యి ఇప్పుడు 5 days అయింది. ఈజ్ ఎఫర్ట్లెస్. సో ఆపరేషన్లో ఏం చేస్తారంటే లాట్స్ ప్రొసీజర్ అని దానికి సర్జరీ ఉంటుంది. సో ఏదైతే పెద్ద పేగు ఉందో దాన్ని మళ్ళీ కరెక్ట్గా అలైన్మెంట్లో పెట్టడం, దాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద సర్జరీ, అది కొన్ని 4-5 hours రిస్క్, హై రిస్క్, చాలా రిస్క్. ఎందుకంటే పూర్తిగా ఆయన పుట్టుకతో ఉన్న దాన్ని మళ్ళీ మార్చి నార్మల్ దాన్ని తీసుకొచ్చినాం అన్నమాట దాన్ని. సో పేగులంతా పూర్తిగా మళ్ళీ ఇక్కడికి అంతా అడ్జస్ట్ చేసి ఇక్కడ పెట్టడము, ఈ చిన్న పేగు ఇదంతా అడ్జస్ట్ చేసి మళ్ళీ నార్మల్ అనాటమీలో తీసుకొచ్చి దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఒకవేళ మనం అట్లనే వదిలేస్తే ఫ్యూచర్లో ఆయనకు దాని బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి వాల్వులస్ అంటే ట్విస్ట్ అయిపోయి చాలా డేంజర్ అయిపోయేది ఆ అబ్బాయికి. దాన్ని కాకుండా మేము ఇప్పుడే దాన్ని సెట్ చేసి దాన్ని టోటల్గా నార్మలైజ్ చేసినాం. చాలా హ్యాపీ. ఆయన అయితే అసలు ఇక ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్, సార్ నేను ఎన్ని ఏళ్ళ నుంచి పెద్ద హాస్పిటల్ తిరిగాను, ఎక్కడెక్కడో ఖర్చు పెట్టాను, ఏమో చేసినారు, ఏది రాలేదు, ఇక్కడనే మీరు దీన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దీని ట్రీట్మెంట్ కూడా బాగా చేశారని చెప్పి చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆయన వర్డ్స్లో చెప్పలేము అంత హ్యాపీగా ఉన్నాడు ఆయన. సో వాళ్ళు మాటల్లో చెప్పలేనంత ఆనందంలో వాళ్ళు ఉన్నారు. సో మరి ఇంత సక్సెస్ ని మీరు సాధించారు, మీరు ఎలాంటి ఆనందంలో ఉన్నారు? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అబ్బాయిని చూస్తున్నా నేను, చాలా బాధపడుతున్నాడు. వాళ్ళ ఫాదర్ని ఇట్లా గ్రాప్ చేసి నొప్పి 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 అని ఒట్టి కూర్చొనే పడుకుంటాడు అంట నైట్లో. ఆయన కాంట్ ఈవెన్ లై ఆన్ ద బెడ్. సో ఇంట్లో కూడా ఇట్లా కూర్చొనే పడుకుంటాడు బ్యాక్ రెస్ట్ పెట్టుకొని. అంత బాధ అనుభవించాడు చాలా. ఎందుకంటే ఆయన పడుకోగానే అది ఆ చిన్న పేగు రైట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా గొంతులోకి వచ్చేస్తుంది. ఆయన యాసిడ్ ఫుడ్ అంతా వామిట్ అయిపోతుంది. 4-5 kgs తగ్గాడంట దీని ముందు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ హ్యావ్ సాల్వ్డ్ ఏ ప్రాబ్లమ్. ఆయన జీవితాంతం ఇబ్బంది ఉండేది, ఇంకా డేంజర్లో పడేవాడు. కరెక్ట్గా ఇక్కడికి వచ్చి మన దగ్గర దాన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ చేయడం వల్ల వీ హ్యావ్ సేవ్డ్ ఏ లైఫ్, యంగ్ బాయ్, ఫ్యూచర్ ఉన్న బాయ్. కాబట్టి వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ టు డూ సచ్. ఇలాగే ఇంకా ఎంతో మందికి అంటే ఎవరు కనిపెట్టినటువంటిది కూడా మీరు కనిపెట్టి వారికి ప్రాణాన్ని దానం చేసినట్టే. డాక్టర్లు అంటే దేవుళ్ళు అంటారు కదా. సో ఆ మాట ప్రస్తుతం ఇప్పుడు నిజమైంది ఆయన దృష్టిలో. ఎందుకు అనంటే దాదాపు 4 సంవత్సరాల నుండి అతను అనుభవిస్తున్నటువంటి నరక యాతనని ఒక చిన్న ఆపరేషన్ ద్వారా మీరు తీసేయగలిగారు అని అంటే అది నిజంగా మిరాకిల్. సో ఇలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా చాలా మంది మీ హాస్పిటల్కి వస్తున్నారు, ఎన్నో వైద్య సేవలు పొందుతూ ఉన్నారు. సో వారందరికీ కూడా ఇంకా ఎన్నో మీ మెరుగైనటువంటి సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.